Hello all and welcome to the Modern Teacher. Welcome to session 4 of our Indian Constitution crash course for AP High Court notification for District and Subordinate Courts exam 2025. So this is the fourth session. Manam previous ga 3 important videos deal chesam, and in that we discussed about preamble, we discussed about fundamental rights, fundamental duties, directive principles of state policy and even president. So our topics anni complete chesam. Now in this video మనం వైస్ ప్రెసిడెంట్ గురించి డిస్కస్ చేసుకుందాం అండ్ అలాగే కొన్ని ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ అండ్ స్టాట్యుటరీ బాడీస్ గురించి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. బట్ బిఫోర్ దాట్, ఇఫ్ యూర్ న్యూ టు ద ఛానల్ అండ్ ఇఫ్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫెలో ఆస్పిరెంట్స్. సో వితౌట్ ఎనీ అడ్యూ లెట్ us మూవ్ ఇన్ టు ద వీడియో. సో వైస్ ప్రెసిడెంట్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ వన్, విచ్ ఆర్టికల్ స్టేట్స్ దట్ దేర్ షెల్ బి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? మీకు కరెక్ట్గా గుర్తున్నట్టయితే మనం లాస్ట్ వీడియోలో సెషన్ 3 వీడియోలో డిస్కస్ చేసుకున్నప్పుడు వి సేడ్ దట్ ఆర్టికల్ 52 స్టేట్స్ దట్ దేర్ షెల్ బి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇండియాకి ఒక రాష్ట్రపతి ఉండాలి అని చెప్పే ఆర్టికల్ 52. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటి, దే షెల్ బి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇండియాకు ఒక వైస్ ప్రెసిడెంట్ ఉండాలి అని ఏ ఆర్టికల్ పేర్కొంటోంది? ఆర్టికల్ 63, ఆర్టికల్ 66, 69 or 70. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్? కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ ఆర్టికల్ 63. ఆర్టికల్ 63లో వైస్ ప్రెసిడెంట్ గురించి ప్రస్తావన వస్తుంది అనమాట మొదటిసారి. సో దే షెల్ బి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆర్టికల్ 63. ఓకే, నౌ లెట్ us move to the next question. Which of the following is incorrect regarding వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? సో వైస్ ప్రెసిడెంట్ కి సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది? ఓకే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కండక్టింగ్ ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలకి ఎవరు కండక్ట్ చేయాలి? వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. హీ ఆర్ షీ యాక్ట్స్ యాజ్ ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, రైట్? అండ్ ద టర్మ్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఈజ్ 6 years. టిల్ డేట్ నో ఉమెన్ బికేమ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఒకసారి 4 ఆప్షన్స్ చూడండి. సో ఇందులో తప్పు స్టేట్మెంట్ ఏది, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏది అని అడుగుతున్నాడు. So first statement is clear. Election Commission of India is responsible for conducting elections in India. Both for president, vice president elections kuda Election Commission of India conduct chestundi. Okay. He or she acts as ex officio chairman of Rajya Sabha. మనకి ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారు కదా, లోక్సభలో అయితే మనం స్పీకర్ అంటాం, అదే రాజ్యసభలో అయితే మనం చైర్మన్ అంటాం. ఇప్పుడు మనకి రాజ్యసభలో చైర్మన్ కింద ఎవరు యాక్ట్ చేస్తారు? ది వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. బికాస్ ఇది ఎక్స్ అఫీషియో అంటే ఏంటి? బై ద వర్చ్యూ ఆఫ్ ద పోస్ట్ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు కాబట్టి రాజ్యసభకి చైర్మన్ కింద వ్యవహరిస్తారనమాట. ఓకే, వైస్ ప్రెసిడెంట్ పోస్ట్లో ఉన్న వాళ్ళు ఎవరున్నా కానీ వాళ్ళు రాజ్యసభకి చైర్మన్ కింద వ్యవహరించాలి. దాన్నే ఎక్స్ అఫీషియో చైర్మన్ అని అంటారు. ఓకే, ద టర్మ్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఈజ్ 6 years. ఇప్పుడు ఇది కొద్దిగా కన్ఫ్యూజింగ్ థింగ్, ఎందుకంటే ఇప్పుడు మనం రాజ్యసభ చైర్మన్ గురించి మాట్లాడుతున్నాం. ఒకవేళ మీకు రాజ్యసభ టర్మ్ తెలిసింది అనుకోండి, రాజ్యసభలో ఎంపీ 6 years ఉంటారు. ఇప్పుడు మనం ఏమనుకుంటాం అంటే ఇన్ జనరల్ సెన్స్లో రాజ్యసభలో ఎంపీ 6 years ఉంటారు కాబట్టి వైస్ ప్రెసిడెంట్ కూడా 6 years ఏమో అనుకుంటాం. బట్ నో, వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ ఓన్లీ 5 years ఉంటుంది. జస్ట్ లైక్ ప్రెసిడెంట్, ద టర్మ్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఈస్ 5 years. అండ్ ఈవెన్ ఫోర్త్ స్టేట్మెంట్ ఈస్ ఆల్సో కరెక్ట్. టిల్ డేట్ నో ఉమెన్ బికేమ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, సో భారతదేశానికి రాష్ట్రపతుల కింద మహిళలు ఉన్నారు కానీ ఇప్పటి వరకు ఒక్క మహిళా ఉపరాష్ట్రపతి కూడా లేరు. ఓకే, టిల్ డేట్ నో ఉమెన్ బికేమ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఇందులో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏది? ఆన్సర్ ఈజ్ సి. ఓకే, ద టర్మ్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఈజ్ 5 years, నాట్ 6 years. నౌ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ రిగార్డింగ్ ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కి సంబంధించి తప్పు విషయం ఏది, సరికానిది ఏది? ఇందులో ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ ఈజ్ యూజ్డ్ ఇన్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్. Electoral college consists of both elected and nominated members of Lok Sabha and Rajya Sabha. MLAs of state legislative assemblies can also vote. The minimum age of vice president is 35 years. So ఇందులో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అని అడుగుతున్నారు. మనకి ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ అని ఉంటుంది బోత్ ఫర్ ది ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్. సో ఇద్దరు ఎన్నికల్లో మనం ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ చూస్తాం, నాట్ ఫస్ట్ పాస్ ది పోస్ట్. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఏంటి? మీకు ఆల్రెడీ ముందు ప్రెసిడెంట్ ఎలక్షన్స్ టైంలో బ్రీఫ్గా చెప్పాను దీని గురించి. సో ఇప్పుడు నలుగురు కంటెస్ట్ చేస్తున్నారు అనుకోండి, వీళ్ళకి డైరెక్ట్గా ఓట్ వేయడానికి ఉండదు. యూ నీడ్ టు గివ్ ప్రిఫరెన్షియల్ ఆర్డర్, 1, 2, 3, 4, ఫస్ట్ ఈ పర్సన్, సెకండ్ ఈ పర్సన్, థర్డ్ ఈ పర్సన్ అని చెప్పి మనం ప్రిఫరెన్షియల్ ఆర్డర్ ఇస్తారనమాట ఇందులో. ఓకే, ద పీపుల్ హూ ఆర్ ఓటింగ్. సో దీన్నే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ అని అంటాం. ఓకే, సో ఈ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ని బోత్ ప్రెసిడెంట్కి వైస్ ప్రెసిడెంట్కి కూడా యూజ్ చేస్తారు. ఓకే,
నెక్స్ట్, సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ది ఎలక్టరల్ కాలేజ్ కన్సిస్ట్ ఆఫ్ బోత్ ఎలెక్టెడ్ అండ్ నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ అండ్ రాజ్యసభ. ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్దాం. ప్రెసిడెంట్లో మనకి ఏం కనిపిస్తుంది, ఓన్లీ ది ఎలెక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ అండ్ రాజ్యసభ. వేరాస్ ఈ వైస్ ప్రెసిడెంట్కి సంబంధించిన ఎలక్షన్స్లో వీ కెన్ సీ బోత్ ఎలెక్టెడ్ అండ్ నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ అండ్ రాజ్యసభ. సో ఎలక్టరల్ కాలేజ్ అంటే ద పీపుల్ హూ ఓట్ ఫర్ వైస్ ప్రెసిడెంట్. ఓకే, సో వైస్ ప్రెసిడెంట్కి సంబంధించిన ఎలక్టరల్ కాలేజ్, వైస్ ప్రెసిడెంట్కి సంబంధించిన పీపుల్ హూ విల్ ఓట్ ఇన్ దీస్ వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్. సో అందులో ఎవరుంటారు, బోత్ ఎలెక్టెడ్ ఎన్నుకోబడ్డ, అలాగే ప్రెసిడెంట్ చేత నామినేట్ చేయబడ్డ లోక్సభ అండ్ రాజ్యసభ సభ్యులు ఉంటారు. ఓకే, సో దిస్ ఈస్ కరెక్ట్. లుక్ ఎట్ దిస్ సి ఆప్షన్. ఎమ్మెల్యేస్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కెన్ ఆల్సో ఓట్. నో, మనం ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ఎస్ ఎమ్మెల్యేస్ కెన్ ఓట్ అని ఉంటుంది, బట్ వేరాస్ ఇందులో వైస్ ప్రెసిడెంట్లో ఎమ్మెల్యేస్కి ఎటువంటి ఆపర్చునిటీ ఉండదన్నమాట ఓట్ చేయడానికి. సో ఎమ్మెల్యేస్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కెన్ ఆల్సో ఓట్ అనేది రాంగ్ స్టేట్మెంట్ ఇందులో. అండ్ ద మినిమం ఏజ్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఈస్ 35 years. So A, B and D are correct. C is the incorrect statement. So answer for this is C. Okay. So ఇది vice president elections కి సంబంధించింది. And who will conduct this vice president elections? Election Commission of India. Next, who held the office of vice president for 2 consecutive terms? అంటే రెండు సార్లు వరుసగా వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ ని చేసింది ఎవరన్నమాట. సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆర్ వెంకట్రామన్, శంకర్ దయాల్ శర్మ ఆర్ వివి గిరి, వరహగిరి వెంకటగిరి. సో వాట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ దిస్? అంటే ఏంటి, ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే 2 సార్లు వైస్ ప్రెసిడెంట్ కింద కంటిన్యూస్ గా కన్సిక్యూటివ్ టర్మ్స్ కింద యాక్ట్ చేసింది ఎవరని అడిగారు. సో వాట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ దిస్? ది ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ అండ్ ది సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. సో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు 2 సార్లు వైస్ ప్రెసిడెంట్ కింద సర్వ్ చేశారనమాట. ఓకే, సర్వేపల్లి రాధాకృష్ణన్. సో ద రిమైనింగ్ అదర్ పీపుల్, జస్ట్ ఒకసారి మీరు ఆ లిస్ట్ చూడండి. ద వైస్ ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా రైట్ ఫ్రమ్ ద ఇయర్ 1952. సో 1952లో ఎస్టాబ్లిష్ చేశారు ఈ పోస్ట్ని. 1950లో అసలు ఈ పోస్ట్ లేదు. ఫర్ ది ఫస్ట్ టైం సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కింద ఎన్నికయ్యారు. అండ్ లేటర్ ఆన్ చాలా మంది వచ్చారు. సో ఇప్పుడు ప్రెసెంట్ ఎవరున్నారు అండ్ హూ ఆర్ ఆల్ దీస్ పీపుల్, ఈ లిస్ట్ అంతా మీరు ఒక్కసారి ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, నౌ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ వన్. అండ్ పర్టికులర్గా నేను వైస్ ప్రెసిడెంట్ గురించి ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నానంటే, వైస్ ప్రెసిడెంట్ ఆ పోస్ట్ అనేది న్యూస్లో ఉంది ప్రెసెంట్. ఓకే, సో ఎందుకు జగదీప్ ధన్కర్ గారు ఆ పోస్ట్కి రిజైన్ చేసేసారనమాట, సైటింగ్ హిస్ హెల్త్ ఇష్యూస్. ఓకే, అందుకే ఈ పోస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పోస్ట్కి సంబంధించి స్పెసిఫిక్గా క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. నౌ లెట్ us లుక్ ఎట్ ది 75th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ ది కాంపోజిషన్ ఆఫ్ యూనియన్ ఎగ్జిక్యూటివ్? మీకు స్టార్టింగ్లో ఒక వీడియోలో చెప్పాను, మనకి యూనియన్ ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, లెజిస్లేచర్ ఉంటుంది, జ్యుడిషియరీ ఉంటుంది. అండ్ అందులో ఎవరెవరు ఉంటారు అనే దాని గురించి మీకు ఒక బ్రీఫ్ క్లారిటీ ఇచ్చాను అనమాట. లెజిస్లేచర్ వర్క్ ఏంటి, చట్టాలు తయారు చేయడం. ఎగ్జిక్యూటివ్ వర్క్ ఏంటి, ఆ చట్టాలని ఇంప్లిమెంట్ చేయడం. జ్యుడిషియరీ వర్క్ ఏంటి, ఆ చట్టాలు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేదా చూడడం, అలాగే జస్టిస్ ఇవ్వడం, జనాలకి న్యాయం చేకూర్చేలా చూడడం. సో అవి ఈ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ యొక్క వర్క్స్. అయితే ఇప్పుడు ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, యూనియన్ ఎగ్జిక్యూటివ్లో ఎవరుంటారు? సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఆ 4 ఆప్షన్స్ ఒకసారి క్లియర్గా చూద్దాం. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ అటార్నీ జనరల్. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, స్పీకర్ ఆఫ్ లోక్సభ, చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, స్పీకర్ ఆఫ్ లోక్సభ. President, Vice President, Prime Minister, Chairman of Rajya Sabha and Attorney General. So what is the answer for this? So Speaker of Lok Sabha and Chairman of Rajya Sabha, no, they are not part of Union Executive. While Union Executive lo part kaadu. So you can remove this option, you can remove this option and even this as well. So what is the answer? Answer for this is option A. President, Vice President, Prime Minister and his Council of Ministers and Attorney General. అటార్నీ జనరల్ గురించి మీకు ప్రీవియస్గా ఒకసారి చెప్పాను. అటార్నీ జనరల్ అంటే ఎవరు? ది హైయెస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ దిస్ కంట్రీ. ఓకే, సో ప్రెసిడెంట్ తరపున లేకపోతే గవర్నమెంట్ తరపున సుప్రీంకోర్టులో అపియర్ అయ్యేది ఎవరు? ది అటార్నీ జనరల్. ఓకే, ది హైయెస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ దిస్ కంట్రీ. ఓకే, సో వీళ్ళు యూనియన్ ఎగ్జిక్యూటివ్లో పార్ట్. సో వైస్ ప్రెసిడెంట్ యూనియన్ ఎగ్జిక్యూటివ్లో పార్టా? ఎస్, వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ యూనియన్ ఎగ్జిక్యూటివ్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ రిగార్డింగ్ ద రిమూవల్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్? సో వైస్ ప్రెసిడెంట్ రిమూవల్కి సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? ద రిమూవల్ రెజల్యూషన్ షుడ్ బి పాస్డ్ ఓన్లీ ఇన్ రాజ్యసభ విత్ ఎఫెక్టివ్ మెజారిటీ.
In Lok Sabha, this resolution should pass with simple majority. Vice President can submit his or her resignation to President and all the above. So, ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఏది అని అడుగుతున్నారు. ఒకసారి మళ్ళీ మనం ఒక్కొక్క ఆప్షన్ని క్లియర్గా చూద్దాం. ఇప్పుడు మనం రిమూవల్ దగ్గరకు వచ్చేటప్పటికి అగైన్ లెట్ us కంపేర్ ఇట్ విత్ ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ తోటి కంపేర్ చేసామనుకోండి మనకి కొద్దిగా క్లారిటీ వస్తుంది అండ్ అలాగే మనకి చదువుకోవడానికి రివిజన్కి కూడా బాగా ఈజీగా ఉంటుంది. మనం ప్రెసిడెంట్ టైంలో ఏం డిస్కస్ చేసుకున్నామంటే రిమూవల్ ప్రొసీజర్ అనేది ప్రెసిడెంట్కి సంబంధించి రిమూవల్ రెజల్యూషన్ అనేది ఇట్ కెన్ బి టేబుల్డ్ ఇన్ ఎనీ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్. రాజ్యసభలో అయినా లోక్సభలో అయినా ఆ రిమూవల్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేయొచ్చు అని చెప్పుకున్నాం. ఓకే, బట్ వేర్ యాజ్ ఇన్ వైస్ ప్రెసిడెంట్ గురించి మాట్లాడేటప్పుడు ఆ రిమూవల్ రెజల్యూషన్ అనేది రాజ్యసభలోనే టేబుల్ చేయాలి. ఓకే, నాట్ ఇన్ లోక్సభ. సో ఫస్ట్ అది రాజ్యసభలో టేబుల్ చేయాలి అండ్ ఆ మోషన్ ఎఫెక్టివ్ మెజారిటీ తోటి పాస్ అవ్వాలి. రాజ్యసభలో ఎఫెక్టివ్ మెజారిటీ తోటి పాస్ అవ్వాలి. అంటే ఏంటి, 2/3 ఆఫ్ ది టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ది హౌస్. సో అలా ఎఫెక్టివ్ మెజారిటీ తోటి పాస్ అవ్వాలి. వన్స్ అది రాజ్యసభలో పాస్ అయిన తర్వాత లోక్సభలో ఏ టైప్ ఆఫ్ మెజారిటీతో పాస్ అవ్వాలి? సింపుల్ మెజారిటీ. సింపుల్ మెజారిటీ అంటే ఏంటి? సో సింపుల్ మెజారిటీ అంటే మీకు క్లియర్గా చెప్తాను, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మనకి పార్లమెంట్లో కోరం అని ఒకటి ఉంటుంది. సో కోరం QUORUM. కోరం అంటే 1/10 ఆఫ్ ది హౌస్. అంటే ఆ రోజు హౌస్ బిజినెస్ జరగాలంటే అట్లీస్ట్ 1/10 ఆఫ్ ది మెంబర్స్ ఉండాలి. ఇప్పుడు 543 మంది ఉన్నారు అనుకుందాం లోక్సభలో, అందులో 1/10 అంటే ఎంత అవుతుంది? 54 మెంబర్స్. సో 54 మెంబర్స్ ఉన్నారంటే 54 మెంబర్స్, అట్లీస్ట్ 54 మెంబర్స్ ఉన్నారనుకోండి, హౌస్ వర్క్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఈ 54 మెంబర్స్లో సింపుల్ మెజారిటీ అంటే ఏంటి? 54 డివైడెడ్ బై 2 + 1. సో దట్ ఈస్ ది సింపుల్ మెజారిటీ. ఇప్పుడు ఇక్కడ 54 మెంబర్స్ కూడా ఓట్ చేయక్కర్లేదు. ఆ 54లో ఓన్లీ 30 మెంబర్స్ ఉన్నారు, ఆ 30 మెంబర్స్ ఓట్ చేస్తున్నారు అండ్ దాంట్లో సింపుల్ మెజారిటీ వచ్చినా సరిపోతుంది అనమాట. ఓకే, సో లోక్సభలో జస్ట్ ఇది పాస్ అయితే సరిపోతుంది సింపుల్ మెజారిటీ తోటి. వైస్ ప్రెసిడెంట్ కెన్ సబ్మిట్ హిస్ ఆర్ హర్ రెసిగ్నేషన్ టు ప్రెసిడెంట్. సో హూ ఇస్ ది అపాయింటింగ్ అథారిటీ? ప్రెసిడెంట్. ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు వైస్ ప్రెసిడెంట్ తోటి? ప్రెసిడెంటే చేయిస్తారు. సో దాట్స్ వై ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ రెసిగ్నేషన్ ఇవ్వాలనుకోండి, ఎవరికి ఇస్తారు? ప్రెసిడెంట్కి ఇస్తారు. ఓకే, సో హీ ఆర్ షీ విల్ సబ్మిట్ దేర్ రెసిగ్నేషన్ టు ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్కి సబ్మిట్ చేస్తారనమాట రెసిగ్నేషన్ అనేది. సో బోత్ ఆల్ ది 3 స్టేట్మెంట్స్ ABC ఆల్ ఆర్ కరెక్ట్. ఓకే, సో ఆన్సర్ ఫర్ దిస్ ఇస్ ఆప్షన్ D, ఆల్ ది above. Now let us move to the next one. During the vacancy of office of Vice President of India, who will become acting Vice President? So now this is a very very tricky question. ఇప్పుడు మనం ప్రెసిడెంట్కి యాక్టింగ్ ఎవరు ఉంటారు అనుకున్నాం. సో ఒకవేళ ప్రెసిడెంట్ జబ్బు పడ్డారు, లేకపోతే ప్రెసిడెంట్ అన్టైమ్లీ డెత్ వచ్చింది, ఆ పోస్ట్ వేకెంట్ అయిపోయింది, ఓకే, ప్రెసిడెంట్ని రిమూవ్ చేసేసారు, ఇంపీచ్ చేసేసారు, అలాంటి టైంలో మనం ఏమనుకున్నామంటే ఒకవేళ ప్రెసిడెంట్ లేరనుకోండి, వీ విల్ హ్యావ్ వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అవుతారు. అండ్ వైస్ ప్రెసిడెంట్ కూడా లేరనుకోండి, వీ విల్ హ్యావ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా లేకపోతే సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్. సో అలాగ మనం ఒక టేబుల్ వేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఒకవేళ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ అనేది ఖాళీగా ఉంటే ఎవరు యాక్టింగ్ వైస్ ప్రెసిడెంట్ అవుతారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవుతారా? డిప్యూటీ చైర్పర్సన్ ఆఫ్ రాజ్యసభ అవుతారా? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అవుతారా? ఆర్ కాన్స్టిట్యూషన్లో ఎక్కడ దీని గురించి మెన్షన్ చేయలేదా? ఓకే, సో వాట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ దిస్? ఆన్సర్ ఫర్ దిస్ ఈస్ ఆప్షన్ D. ఇట్ ఈస్ నోవేర్ మెన్షన్డ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్. ఎవరు యాక్టింగ్ వైస్ ప్రెసిడెంట్ అవ్వాలని ఎక్కడ మెన్షన్ చేయలేదు. అండ్ టిల్ డేట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ పర్సన్ who stood as acting vice president. సో వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ ఖాళీ వచ్చేస్తే ఖాళీగా ఉంచేసారు తప్ప. ఇప్పుడు కూడా చూడండి, సో వీ హ్యావ్ ఎట్ ద టాప్ ఈ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ అనేది ఖాళీగా ఉంది అండ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ పర్సన్. వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ని నిర్వహిస్తున్న వాళ్ళు ఎవ్వరూ లేరు బికాస్ ఇట్ వాస్ లెఫ్ట్ వేకెంట్ అండ్ ఈవెన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఆల్సో మ్యూట్ అబౌట్ దిస్. దీని గురించి కాన్స్టిట్యూషన్ కూడా ఏం మాట్లాడట్లేదు అనమాట. సో ఇట్ ఈస్ నోవేర్ మెన్షన్డ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఎవరు ఉండాలి యాక్టింగ్ వైస్ ప్రెసిడెంట్ కింద అని. ఓకే, నౌ లెట్ us move to the next one. Who among the following served as Vice President of India but not as President of India? ఇందులో ఎవరు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేశారు కానీ భారత రాష్ట్రపతి కింద పనిచేయలేదు? ఉపరాష్ట్రపతి కింద పనిచేసిన వాళ్ళు ఎవరు? ఉపరాష్ట్రపతి కింద పనిచేసి రాష్ట్రపతి కింద పనిచేయని వాళ్ళు ఎవరు? ఇందులో సర్వేపల్లి రాధాకృష్ణన్, మొహమ్మద్ హిదియాతుల్లా, KR నారాయణన్, హమీద్ అన్సారీ. సో ఫర్ ఎ వెరీ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం మనకి ఏం కనిపించిందంటే వైస్ ప్రెసిడెంట్ కింద చేసిన వాళ్ళు వన్ ఆర్ ది అదర్ టైం లేటర్ ఆన్ ప్రెసిడెంట్ అయిపోయే వాళ్ళు అనమాట. బట్ లాస్ట్ కొన్ని డెకేడ్స్గా మనకి వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ చేస్తున్న వాళ్ళందరూ ప్రెసిడెంట్స్ అవ్వట్లేదు.
సో ఇఫ్ యూ లుక్ అట్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, ఈయన వైస్ ప్రెసిడెంట్ కింద 2 terms చేసిన తర్వాత హీ బికేమ్ ప్రెసిడెంట్. The same is the case with Muhammad Hidayatullah. But the interesting fact about Muhammad Hidayatullah is, Muhammad Hidayatullah garu acting chief justice kinda chesaru. When he was chief justice of India, he became acting president. But later on, he became vice president as well. Okay, so Muhammad Hidayatullah. Then K.R. Narayana as well. So he is vice president as well as president. Hamid Ansari దగ్గరికి వచ్చేటప్పటికి, Hamid Ansari, he only worked as vice president but not as president of India. So answer for this is option D. So Hamid Ansari. Let's look into the next question. Which of the following is necessary qualification for Vice President of India? భారత ఉపరాష్ట్రపతి పదవికి క్రింది వాటిలో అవసరమైన అర్హత ఏది? Should be a citizen of India, has completed 35 years of age, should be qualified for the election of Council of States. So answer for this is option D, all the above. So citizen of India, 35 years of age complete అయి ఉండాలి. And Council of States అంటే ఏంటి? రాజ్యసభ. సో రాజ్యసభకి ఏదైతే క్వాలిఫికేషన్ ఉంటుందో టు గెట్ ఎలెక్టెడ్ యాజ్ అన్ ఎంపీ ఆఫ్ రాజ్యసభ, సో ఆ క్వాలిఫికేషన్ కూడా కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. సో దెన్ యూ విల్ బి ఎలిజిబుల్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, సో దిస్ ఇస్ ద 79th one and let us move to the last question. Who is the correct vice president of India? సో ప్రస్తుత భారత ఉపరాష్ట్రపతి ఎవరు? జగదీప్ ధన్కర్, హరివంశ్ నారాయణ్ సింగ్, ఓం బిర్లా, or the position kept vacant? And you all know answer for this is option D. At present there is no person. So present వైస్ ప్రెసిడెంట్ ఎవరు లేరు అనమాట ఇండియాకి. వై? జగదీప్ ధన్కర్ గారు సైటింగ్ హిస్ మెడికల్ కండిషన్, హెల్త్ సరిగ్గా లేదని చెప్పి ఈ పోస్ట్కి రిజైన్ చేసేసారు. సో మరి హూ ఈజ్ హోల్డింగ్ దిస్ రాజ్యసభ చైర్మన్షిప్ ఎవరు తీసుకుంటున్నారు? సో వీ హ్యావ్ డెప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. సో హరివంశ్ నారాయణ్ సింగ్ ఈజ్ ద డెప్యూటీ చైర్పర్సన్ ఆర్ ద చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, అండ్ he is the one who is holding this Rajya Sabha sessions. And you all know Om Birla is the current speaker of Lok Sabha. So these are some 10 questions related to vice president. So vice president ki sambandhinchina 10 important questions ivi, and ee questions tote manam concept ni kuda maximum cover chesesam. Aithe now let us look into the second part of the video. Let us look into some important constitutional and statutory bodies. సో మీకు స్టార్టింగ్లోనే ఫస్ట్లో మీకు తెలియాల్సింది ఏంటంటే కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే ఏంటి, స్టాట్యుటరీ బాడీస్ అంటే ఏంటి. సో ద బాడీస్ విచ్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్లో ఒక ఆర్టికల్లో ఒక బాడీ గురించి మెన్షన్ చేస్తుంది అనుకోండి, ఒక కమిషన్ గురించి మెన్షన్ చేస్తుంది అనుకోండి, అప్పుడు మనం దాన్ని కాన్స్టిట్యూషనల్ బాడీ అంటాం. లేకపోతే ఒక స్టాట్యుటరీ బాడీ ఉంటుంది, అదర్వైజ్ వీ కెన్ హ్యావ్ ది స్టాట్యుటరీ బాడీస్. ఒక యాక్ట్ ద్వారా, ఒక లా ద్వారా ఒక బాడీ కనుక ఫార్ములేట్ అయితే, ఒక కమిషన్ కనుక ఫామ్ అయితే మనం దాన్ని స్టాట్యుటరీ బాడీ అంటాం. ఈ రెండు కాకుండా ఉన్నాయనుకోండి, దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎగ్జిక్యూటివ్ బాడీస్ ఆర్ నాన్ స్టాట్యుటరీ బాడీస్. ఓకే, నౌ లెట్ us look into all these commissions one after the other. First is National Commission for Scheduled Caste. So SCs కి సంబంధించింది అనమాట. Under Article 338 we have this National Commission for Scheduled Caste. సో అందుకు ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1992. సో 1992లో ఈ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. అయితే 2004 వరకు ఇది నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కింద ఉండేది. అయితే 2004లో 89th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఎస్టీ కమిషన్ అనేది దీని నుంచి సపరేట్ అయిందనమాట. సో అప్పుడు ఇది నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్ అయింది. సో ప్రీవియస్గా ఇది నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్. ఇప్పుడు దీని స్ట్రక్చర్ ఏంటి? సో స్ట్రక్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ దీస్ కమిషన్స్. ప్రీవియస్గా ఏపీపీఎస్సీ ఎగ్జామ్లో కానీ లేకపోతే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్లో కానీ మనకి ఈ కమిషన్స్, ఈ స్టాట్యుటరీ అండ్ నాన్ స్టాట్యుటరీ బాడీస్ యొక్క స్ట్రక్చర్ అడుగుతున్నాడు అనమాట. ఎంతమంది ఉంటారు, మెంబర్స్ ఎంతమంది ఉంటారు, చైర్మన్ ఎవరు, సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో దట్స్ వై స్ట్రక్చర్ ఈజ్ ఇంపార్టెంట్. సో స్ట్రక్చర్ ఏంటి? ఒక చైర్మన్ ఉంటారు, ఒక వైస్ చైర్మన్ అండ్ 5 members ఉంటారనమాట. సో టోటల్ ఆఫ్ 7 membered బాడీ ఇది. అండ్ ద టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఈస్ 3 years. సో 3 years అనమాట వీళ్ళ లైఫ్ స్పాన్, ద టర్మ్ ఆఫ్ దిస్ మెంబర్స్. ఇప్పుడు వీళ్ళ డ్యూటీస్ ఏంటి? టు సేఫ్ గార్డ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్. సో షెడ్యూల్డ్ కాస్ట్ పీపుల్ యొక్క రైట్స్ని, కాన్స్టిట్యూషనల్ అండ్ లీగల్ రైట్స్ని అప్హోల్డ్ చేయడం, అండ్ వాళ్ళకి సంబంధించిన ఏవైనా గ్రీవెన్సెస్ ఉంటే, కంప్లైంట్స్ ఏమైనా ఉంటే వాటిని అడ్రస్ చేయడం, అండ్ సోషియో ఎకనామిక్ ప్రోగ్రెస్లో వాళ్ళకి తోడ్పడడం. అండ్ గవర్నమెంట్ ఏమైనా ఒక పాలసీని ఏమైనా ఇంట్రడ్యూస్ చేస్తుంది అనుకోండి, దే నీడ్ టు కన్సల్ట్ దిస్ నేషనల్ కమిషన్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్ ఫస్ట్. ఓకే, సో ఇన్ దిస్ వే దిస్ నేషనల్ కమిషన్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్ ఈస్ ప్లేయింగ్ ఎ వైటల్ రోల్ ఇన్ దిస్ కంట్రీ. అండ్ హూ ఇస్ ద కరెంట్ చైర్మన్? ప్రెసెంట్ చైర్మన్ ఎవరు దీనికి? కిషోర్ మక్వానా. సో
So Kishore Makwana, he is the current chairman of National Commission for Scheduled Caste. Now let us move to the next commission, National Commission for Scheduled Tribes, STs. ఇందాక ఎస్సీ చూసాం కదా, ఇప్పుడు ఎస్టీ. ఆర్టికల్ 338 ఇది కూడా ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ 338 ఎలా వచ్చింది? 338లో మనం నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్ చూసాం. దిస్ ఈస్ 338A. ఓకే, ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 2004. 89th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2004 ద్వారా ఈ 338A అనే ఒక ఆర్టికల్ ఇంట్రడ్యూస్ చేసి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనే దాన్ని ఫామ్ చేశారనమాట. ఓకే, సో దీనికి మెంబర్స్ ఎవరు ఉంటారు? వీ హ్యావ్ ఎ చైర్పర్సన్, 1 చైర్పర్సన్, 1 వైస్ చైర్పర్సన్ అండ్ 3 మెంబర్స్ ఉంటారు. సో టోటల్గా ఒక 5 మెంబర్డ్ బాడీ ఇది. అండ్ ఈ 3 మెంబర్స్లో టోటల్గా చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, ఈ 3 మెంబర్స్ వీళ్ళందరినీ కలిపి కంపల్సరీగా ఒక ఉమెన్ అయినా ఉండాలి ఇందులో. అండ్ ద టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఈస్ 3 years. ఇప్పుడు దీని ఫంక్షన్స్ ఏంటి? టు లుక్ ఆఫ్టర్ ద వెల్ఫేర్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. అండ్ అలాగే ఆర్టికల్ 23, ఆర్టికల్ 24. సో వీ హ్యావ్ దీస్ ఆర్టికల్ 23 and 24 మనం ఫండమెంటల్ రైట్స్ డిస్కస్ చేసుకున్నప్పుడు చెప్పుకున్నాం. సో ఇమ్మోరల్ ప్రొహిబిషన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్, ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్. అండ్ 15(4) ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు ఈక్వాలిటీ. సో ప్రొహిబిషన్ ఆన్ సర్టెన్ గ్రౌండ్స్లో చూసాం మనం ఆర్టికల్ 15, రైట్ టు ఈక్వాలిటీలో. 29 Clause 1 ప్రొటెక్షన్ ఆఫ్ మైనారిటీస్. సో ఇలాంటి ఆర్టికల్స్ అన్నిటిని కూడా ఇది అప్హోల్డ్ చేస్తుంది అనమాట. అండ్ కొన్ని పర్టికులర్గా ఎస్సీస్ అండ్ ఎస్టీస్కి సంబంధించిన యాక్ట్స్ ఉన్నాయి మన ఇండియాలో. వీ హ్యావ్ ఎస్సీ అండ్ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ ఆఫ్ 1989. సో యాక్ట్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అని చూసేది కూడా ఈ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్సే. అండ్ అలాగే వీ హ్యావ్ చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ యాక్ట్, వీ హ్యావ్ లేబర్ యాక్ట్స్ ఉన్నాయి, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్స్ ఉన్నాయి. సో ఈ యాక్ట్స్ అన్నిట్లో మనకి ఎక్కడైతే షెడ్యూల్డ్ ట్రైబ్ అనే ఏరియా వస్తుందో షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించి ఈ యాక్ట్స్ అన్ని ప్రాపర్గా వాళ్ళ వరకు వెళ్తున్నాయా లేదా, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయా, ఇలాంటివన్నీ కూడా ఈ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనేది చూస్తుంది. నౌ లెట్ us move to the next one, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. అగైన్ దిస్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇది కూడా కాన్స్టిట్యూషనల్ బాడీయే. మనకి 1992లో ది ఫేమస్ ఇందిరా సాహ్ని కేసు వచ్చిందనమాట. సో సుప్రీం కోర్ట్ ఇన్ దిస్ ఇందిరా సాహ్ని కేస్ ఇట్ అప్హెల్డ్ ది ఓబీసీ రిజర్వేషన్. సో లేటర్ 1980sలో మనకి మండల్ కమిషన్ అనేది ఒకటి వచ్చింది. మండల్ కమిషన్ ఏం చేసింది? ఓబీసీ అనే ఒక సపరేట్ రిజర్వేషన్ సిస్టమ్, ఓబీసీ అనే ఒక సపరేట్ కేటగిరీ కావాలి మనకి, అండ్ ఈవెన్ దే నీడ్ టు గెట్ దిస్ రిజర్వేషన్ అని చెప్పి ఒక డాక్యుమెంట్ ఇచ్చిందనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ మండల్ కమిషన్. అయితే 1992లో ఇందిరా సాహ్ని కేసులో సుప్రీంకోర్టు దీన్ని అప్హెల్డ్ చేసింది. అండ్ అప్పటి వరకు 1993 వరకు ఇది స్టాట్యుటరీ బాడీ కింద ఉంది. అండ్ 1993లో దీన్ని స్టాట్యుటరీ బాడీ కింద దీన్ని ఫామ్ చేశారు. అండ్ ఇన్ ద ఇయర్ 2018 త్రూ 102nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఈ బాడీకి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ వచ్చిందనమాట. సో 1993లో దీన్ని స్టాట్యుటరీ బాడీ కింద త్రూ దిస్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ యాక్ట్ అనే దాని ద్వారా దీనికి స్టాట్యుటరీ స్టేటస్ వచ్చింది. లేటర్ ఇన్ 102nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2018 దీనికి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చారు బై ఇంట్రడ్యూసింగ్ ఆర్టికల్ 338B అండ్ 342A. సో అలాగే ఇప్పుడు ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ అయింది. ఇప్పుడు ఇందులో మెంబర్స్ ఎవరు ఉంటారు? వీ కెన్ సీ 1 చైర్పర్సన్, 1 వైస్ చైర్పర్సన్ అండ్ 3 మెంబర్స్ ఉంటారు. సో టోటల్గా ఒక 5 మెంబర్డ్ బాడీ ఇది. అండ్ హూ ఇస్ ద కరెంట్ చైర్పర్సన్? హన్స్రాజ్ గంగారాం అహిర్. Hansraj Gangaram Ahir, he is the current chairperson of National Commission for Backward Classes. Even ee chairpersons kuda chala chala important. Now let's look into the next one, National Commission for Minorities, and this is a important one endukante ఇది present news lo undi kabatti. So enduku news lo undi? There is no chairperson for this commission right now. A National Commission for Minorities ane daniki April nunchi aa chairperson post anedi vacant ga undi. So that's why people are asking the government to fill this post as early as possible. ఎంత వీలైతే అంత తొందరగా ఈ పోస్ట్ని ఫిల్ చేయాలని చెప్పి గవర్నమెంట్ అడుగుతున్నారు అనమాట. సో 17th May 1993 ఈ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఇట్ ఈస్ ఎ స్టాట్యుటరీ బాడీ, కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు. స్టాట్యుటరీ బాడీ అంటే ఏంటి? ఒక యాక్ట్ ద్వారా ఈ కమిషన్ అనేది ఫామ్ అయింది అనుకోండి, అప్పుడు మనం దాన్ని స్టాట్యుటరీ బాడీ అంటాం. నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ యాక్ట్ ఆఫ్ 1992. సో ఈ యాక్ట్ ద్వారా ఈ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. అయితే ఇందులో మైనారిటీస్ అంటున్నాం కదా, ఈ మైనారిటీ కమ్యూనిటీస్ ఏంటి? ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిఖ్స్, బుద్ధిస్ట్, పార్సీస్ అండ్ జైన్స్. సో ఈ 6 కమ్యూనిటీసే మైనారిటీ కమ్యూనిటీస్ ఇన్ ఇండియా. ఓకే, సో ఇందులో మనకి మెంబర్స్ ఎవరు ఉంటారు? వీ కెన్ సీ 1 చైర్పర్సన్, 1 వైస్ చైర్పర్సన్ అండ్ 5 మెంబర్స్. అండ్ ఇందులో అట్లీస్ట్ 6 మెంబర్స్ 6 మైనారిటీ గ్రూప్స్ని రిప్రజెంట్ చేస్తూ ఉండాలి.
ఓకే 6 మెంబర్స్, ఈ 7 మెంబర్స్లో 6 మెంబర్స్ కంపల్సరీగా ఈ మైనారిటీ గ్రూప్స్ని రిప్రజెంట్ చేస్తూ ఉండాలి. సో దిస్ ఈజ్ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్. నౌ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ వన్, నేషనల్ కమిషన్ ఫర్ విమెన్. ఓకే, అగైన్ దిస్ ఇస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఈ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ అనేది ఇట్ వర్క్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అండర్లో ఇది పనిచేస్తుంది. ఇది 1992లో ఎస్టాబ్లిష్ చేశారు అండర్ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ యాక్ట్ ఆఫ్ 1992. సో ఒక యాక్ట్ ద్వారా దీన్ని ఫామ్ చేశారు కాబట్టి దిస్ ఈజ్ ఎ స్టాట్యుటరీ బాడీ. ఓకే, దిస్ ఈజ్ ఎ స్టాట్యుటరీ బాడీ. ఇప్పుడు ఇందులో మెంబర్స్ ఎంతమంది ఉంటారు? వీ హ్యావ్ 1 చైర్పర్సన్ అండ్ 5 మెంబర్స్. ఒక చైర్పర్సన్ ఉంటారు, 5 మెంబర్స్ ఉంటారు, అండ్ వీళ్ళల్లో కంపల్సరీగా ఒక ఎస్సీ అండ్ ఒక ఎస్టీ ఉండాలి. ఒక షెడ్యూల్డ్ కాస్ట్ పర్సన్, ఒక షెడ్యూల్డ్ ట్రైబ్ పర్సన్ ఉండాలి. అండ్ ద టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఇస్ 3 years. సో వీళ్ళ టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఎంత? 3 years. అండ్ ఒక కాన్స్టిట్యూషనల్ అండ్ లీగల్ సేఫ్ గార్డ్ ఫర్ విమెన్, అంటే మనకి ఫండమెంటల్ రైట్స్లో కొన్ని రైట్స్ ఉన్నాయి పర్టికులర్లీ ఫర్ ద విమెన్. అండ్ అలాగే లీగల్గా కూడా వీ హ్యావ్ దిస్ యాక్ట్స్ లైక్ డవరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఉంది. సో ఇన్ దిస్ వే దెర్ ఆర్ ఫ్యూ యాక్ట్స్ విచ్ ఆర్ పర్టికులర్లీ ఫర్ ద విమెన్, ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్ యాక్ట్స్ ఉన్నాయి. సో ఈ యాక్ట్స్ అన్నిటిని, ఈ లీగల్ సేఫ్ గార్డ్ అంతా విమెన్కి ఇవ్వడమే ఈ నేషనల్ కమిషన్ ఆఫ్ విమెన్ యొక్క మెయిన్ వర్క్. అండ్ టు అడ్వైజ్ ద గవర్నమెంట్ ఇన్ మేకింగ్ దీస్ పాలసీస్, అండ్ ఏవైతే కొన్ని పర్టికులర్ యాక్ట్స్ ఉన్నాయో ఫర్ ది విమెన్ అవన్నీ కరెక్ట్గా విమెన్ వరకు చేరేలాగా చూడడం అనమాట. అండ్ గవర్నమెంట్ తీసుకున్న పాలసీస్ని కూడా కరెక్ట్గా ఇంప్లిమెంట్ అయ్యేలాగా చూడడం ఈ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ యొక్క మెయిన్ టార్గెట్. అండ్ హూ ఇస్ ద కరెంట్ చైర్పర్సన్? విజయ కిషోర్ రహత్కర్. So Vijaya Kishore Rahatkar, and she is the current chairperson of National Commission for Women. Now let us move to the next one, National Human Rights Commission. Again, this is a very very important one. Idi oka statutory body because Protection of Human Rights Act of 1993 ద్వారా ఈ బాడీ అనేది ఫామ్ అయింది కాబట్టి ఇది ఒక స్టాట్యుటరీ బాడీ. అండ్ ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇందులో ఉండే మెంబర్స్ డైరెక్ట్గా ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు, అండ్ ఈవెన్ ద రిమైనింగ్ అన్ని కమిషన్స్లో కూడా ప్రెసిడెంటే అపాయింట్ చేస్తారు. బట్ వీళ్ళు ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇందులో మనకి రిటైర్డ్ చీఫ్ జస్టిస్ అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ లేకపోతే జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ మెంబర్స్ కింద ఉంటారనమాట. సో మిగిలిన బాడీస్లో లాగా కంప్లీట్ అండ్ డైరెక్ట్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా జుడిషియల్ ఆఫీసర్సే ఇందులో మనకి చైర్మన్స్ అండ్ మెంబర్స్ కింద ఎక్కువ కనిపిస్తారు. సో దట్స్ వై దిస్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ ఈవెన్ దాని పర్వ్యూ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద మెంబర్స్, వీ హ్యావ్ 1 చైర్పర్సన్ రిటైర్డ్. ఈ చైర్పర్సన్ కూడా ఐదర్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ అయి ఉండాలి లేకపోతే జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అయి ఉండాలి. సో ప్రీవియస్గా ఓన్లీ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ అయి ఉండాలి, బట్ లేటర్ ఆన్ ఆఫ్టర్ ది అమెండ్మెంట్ ఆఫ్ దిస్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అమెండ్మెంట్ యాక్ట్ ఇప్పుడు మనకి జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అయినా పర్లేదు. ప్రీవియస్గా అయితే ఓన్లీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకే ఉండేది అనమాట ఈ చైర్పర్సన్ పోస్ట్ అనేది. అండ్ 3 members, 1 shall be the women and 1 member who is a judge of a Supreme Court or the Chief Justice of a High Court. సో వీళ్ళు ఈ మెంబర్డ్ కమిటీ కింద ఉంటారనమాట. ఇందులో మెంబర్స్ ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో మెంబర్స్ వీళ్ళు. అయితే వీళ్ళకి టర్మ్ ఎంత? ఐదర్ 3 years or 70 years ఆఫ్ ఏజ్. సో వీళ్ళకి 70 years వచ్చే వరకు ఇందులో ఉండొచ్చు, లేకపోతే 3 years విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఓకే, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. సో ఈ రెండిట్లో ఏ క్రైటీరియా వాళ్ళు ఫస్ట్ మీట్ అయితే అప్పుడు వాళ్ళకి రిటైర్మెంట్ వచ్చేస్తుంది అనమాట. అండ్ ద ఇంట్రెస్టింగ్ థింగ్ ఈస్ ది కమిటీ, ది సెలెక్షన్ కమిటీ. సో ఈ మెంబర్స్ని సెలెక్ట్ చేసే కమిటీలో మనకి ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, స్పీకర్ ఆఫ్ లోక్సభ ఉంటారు, హోమ్ మినిస్టర్ ఉంటారు, లీడర్ ఆఫ్ అపోజిషన్, డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. సో ఇంతమంది ఉంటారు కాబట్టి దిస్ కమిటీ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ హూ ఇస్ ద కరెంట్ చైర్పర్సన్? వి రామసుబ్రహ్మణ్యం. సో ద రిటైర్డ్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యం, he is the current chairperson of National Human Rights Commission. Okay, so every fundamental right and international rights and basic human rights అన్ని కూడా ప్రతి ఒక్కరికి ఈ కంట్రీలో ఉన్న ప్రతి సిటిజన్కి అందేలాగా చూడడం ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ యొక్క మెయిన్ టార్గెట్. ఓకే, నౌ లెట్ us move to the next one. సో ద లాస్ట్ వన్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. దీన్ని మనం సింపుల్గా నీతి ఆయోగ్ అంటాం. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బాడీస్ ఇన్ ఇండియా. అయితే ఇది స్టాట్యుటరీ బాడీ కాదు, కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు. ఇట్ ఈస్ ఎ నాన్ స్టాట్యుటరీ బాడీ అండ్ ఇట్ కెన్ బి కాల్డ్ యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్ బాడీ. ఓకే, 1st January 2015 ఈ నీతి ఆయోగ్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ప్రీవియస్గా మన ఇండియాలో ప్లానింగ్ కమిషన్ అని ఒకటి ఉండేది. ఓకే, సో ప్లానింగ్ కమిషన్, ఈ ప్లానింగ్ కమిషన్ మనకి గుర్తున్నట్టయితే వీ హ్యావ్ దిస్ 5-year plans అని ఉంటాయి. ఓకే, పంచవార్షిక ప్లాన్స్ ఉంటాయి అన్నమాట. సో వాట్ ఈస్ దిస్? గవర్నమెంట్ ఒక 5 years పాటు ఒక టేబుల్డ్ డాక్యుమెంట్ తోటి
దే విల్ యాక్ట్ అపాన్ దోస్ యాక్ట్స్, ఒక పాలసీస్ కానీ అవన్నీ కూడా ఈ ప్లానింగ్ కమిషన్ ఏదైతే ఫార్ములేట్ చేస్తుందో సో దానికి తగ్గట్టే స్కీమ్స్ కానీ పాలసీస్ కానీ గవర్నమెంట్ తీసుకునేవన్నీ కూడా దానికి తగ్గట్టు ఉండేవన్నమాట. ఓకే, అయితే ఈ ప్లానింగ్ కమిషన్ని రీప్లేస్ చేసి ఈ నీతి ఆయోగ్ అనే దాన్ని ఫామ్ చేశారు. సో దట్స్ వై దిస్ ఈస్ థింక్ ట్యాంక్ ఆఫ్ ఇండియా. సో గవర్నమెంట్ ఎట్ ప్రెసెంట్ తీసుకుంటున్న మేజర్ పాలసీస్ అన్నీ కూడా ఈ నీతి ఆయోగ్ ఫార్ములేట్ చేసినవి. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ దిస్ సచ్ సర్వేక్షణ్ అవార్డ్స్ ఉన్నాయి, లేకపోతే సో వీ హ్యావ్ దీస్ అటల్ థింక్ ట్యాంక్స్, అటల్ టింకరింగ్ ట్యాంక్స్. సో ఇవన్నీ కూడా ఈ నీతి ఆయోగ్ ఇచ్చినవే. సో ఇందులో మనకి ఎవరు ఉంటారు మెంబర్స్ కింద? వీ హ్యావ్ ఎ చైర్పర్సన్ హూ ఈస్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇస్ ద చైర్పర్సన్ ఆఫ్ నీతి ఆయోగ్. Who is the vice chairperson? Suman Beri. Suman Beri is the vice chairperson of Niti Aayog. Chief executive officer is BVR Subramaniam. So BVR Subramaniam is the chief executive officer. And 5 full-time members untaru. And ex officio members kuda untaru. Ex officio members, for example, we have Home Minister. Union Home Minister is the ex officio member. Union Finance Minister is the ex officio member. Union Defense Minister is the ex officio member, and alage Rural Development and Agriculture Minister will be the ex officio member. So in this way manaki ex officio members untaru, and alage full time members untaru kontamandi, the people who are highly skilled oka particular area lo high knowledge unna vallani full time members kinda indulo appoint chestaru. And even the chief ministers of the states and lieutenant governors of union territories, so veelu kuda indulo members. So this is the council of Niti Aayog. అయితే దిస్ నీతి ఆయోగ్ ఈస్ జస్ట్ అన్ అడ్వైజరీ బాడీ. దే కెనాట్ టేక్ ఎనీ ఫినాన్షియల్, దే డోంట్ హ్యావ్ ఎనీ ఫినాన్షియల్ పవర్స్. సో వాళ్ళకి ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ మీద లేకపోతే ఎంత అలాట్ చేయాలి అనే దాని మీద ఎటువంటి పవర్ లేదు. దే జస్ట్ అడ్వైజ్. ఓకే, వాళ్ళు ఓన్లీ అడ్వైజ్ ఒకటే ఇస్తారనమాట. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇన్ దిస్ వీడియో వి డిస్కస్డ్ అబౌట్ వైస్ ప్రెసిడెంట్, అండ్ అలాగే మనం ఆల్మోస్ట్ లైక్ ఒక 7 బాడీస్ చూసినట్టున్నాం. సో వి డిస్కస్డ్ ఫ్యూ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అండ్ స్టాట్యుటరీ బాడీస్ అండ్ 1 ఎగ్జిక్యూటివ్ బాడీ యాజ్ వెల్. అండ్ ఈ వీడియోలో నుంచి అట్లీస్ట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ 1 or 2 క్వశ్చన్స్. సో ఇందులో మనం వాళ్ళ వర్కింగ్ ఏంటి అన్నది కూడా క్వశ్చన్స్ ఇన్ జనరల్గా అడగరు. వీళ్ళు అడిగే క్వశ్చన్స్ అన్ని కూడా ఎలా ఉంటాయంటే మెంబర్స్ ఎవరు, ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, సో స్టాట్యుటరీ బాడీయా లేకపోతే ఎగ్జిక్యూటివ్ బాడీయా లేకపోతే కాన్స్టిట్యూషనల్ బాడీయా, ఏ ఆర్టికల్స్కి రిలేటెడ్, సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి సో ఐ మేడ్ దిస్ ఎంటైర్ వీడియో ఇన్ దట్ లైన్ యాజ్ వెల్. ఓకే, so that's it for this video. See you again in the next one. Signing off, your modern teacher.